మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనుకున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి గల కారణాలేంటి, ఈ యుద్ధ చరిత్ర ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. 1948 ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు ఇరాన్తో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. బట్ 1979 ఇరానియన్ విప్లవం తర్వాత ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఇజ్రాయెల్ని శత్రువుగా చూడడం మొదలుపెట్టింది. పాలస్తీనియన్ గ్రూపులైన హెజ్బుల్లా, హమాస్కు మద్దతు ఇవ్వడం మొదలెట్టింది. ఇదంతా గమనిస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ చర్యలకు భయపడి దాన్ని ఆపడానికి రహస్య దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇలా రెండు దేశాలు శత్రు దేశాలుగా మారాయి. ఇరాన్ తమపై దాడి చేయడానికి న్యూక్లియర్ బాంబులను తయారు చేస్తుందనే కారణంతో జూన్ 13, 2025న ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలుపెట్టింది. దీన్ని తిరస్కరిస్తూ ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్పై ఒకేసారి 1000 మిసైల్స్తో దాడి చేసింది. 12 రోజుల పాటు జరిగిన ఈ దాడులలో ఇరాన్లో 610 మంది, ఇజ్రాయెల్లో 28 మంది మరణించారు. ఇదంతా గమనిస్తున్న అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హోమర్ పేరుతో ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్లపై బంకర్ బాంబులతో దాడి చేసింది. ఈ దాడులతో ఇరాన్ యొక్క రక్షణ వ్యవస్థ దెబ్బతింది. గల్ఫ్ దేశాల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అండ్ ఆయిల్ ధర పూర్తిగా పడిపోవడంతో ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి, రక్షణ ఒత్తిడి ఎక్కువైపోయింది. జూన్ 24, 2025 ఖతర్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదురుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరి ఈ శాంతి ఒప్పందాలు కొనసాగుతాయా? మరో యుద్ధం మొదలవుతుందా? మరిన్ని అప్డేట్స్ కోసం స్టడీ లాజిక్స్ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.